ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో అందరూ చేస్తూ ఉంటారండి. కానీ కొంతమంది ప్రార్థనలకు జవాబు వస్తుంది, కానీ మరి కొంతమంది ప్రార్థనలకు జవాబు రాదండి. ఆ విషయం అందరికీ మనకు తెలుసున్నదే. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి తోచినట్లుగా, వాడుకగా వేడుకగా ప్రార్థన చేస్తూ ఉంటారండి. మరి కొంతమంది అయితే ఏం చేస్తారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారో ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ దేవుడు కొంతమంది ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, కొంతమంది ప్రార్థనలు మాత్రమే జవాబిస్తూ ఉంటారు. ఆ విషయం విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. కానీ అసలు మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు అని ఒక్కొక్కసారి మనకే ఆలోచన కలుగుతూ ఉంటుందండి. అదేంటి, నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఆ పలానా వ్యక్తి జీవితంలో అనేక అద్భుతమైన కార్యాలు జరిగాయి కదా, ఆ వ్యక్తి ఏ ప్రార్థన చేసినా సరే ఆమె మొర దేవుడు ఆలకిస్తున్నాడే. కానీ నేను అనేక సంవత్సరాల నుంచి, ఆమె కంటే ముందు నుంచి కూడా దేవుని ఎరుగున్న కుటుంబం అది, అనేక సంవత్సరాలైంది విశ్వాసంలోకి వచ్చి, అనేక సంవత్సరాలైంది బాప్తీసం తీసుకొని, అనేక సంవత్సరాలైంది మారు మనసు పొంది, కానీ నా ప్రార్థనకి జవాబు రావట్లేదు ఏంటని ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంటుందండి. కానీ దేవుడు అంటున్నాడు, కొంతమంది ప్రార్థనలో నేను వినట్లేదు, కొంతమంది అసలు నా దగ్గర ప్రార్థనే చెయ్యొద్దు, అసలు కొంతమంది ప్రార్థనలు అయితే నేను పట్టించుకోను అని దేవాతి దేవుడే స్వయంగా చెప్తున్నారంటండి. అదేంటండి, మరి దేవుడే అలా చెప్పడం ఏంటి, ఎక్కడ చెప్పారండి అని ఆలోచన వచ్చే ఉంటుంది. ఒకసారి చూద్దామా, ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 11-12 వచనములు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని ఆలకింపను. హల్లెలూయా. దేవాతి దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఈ ప్రజల నిమిత్తము అసలు ప్రార్థనే చేయకుము. అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు కానీ, దహన బలి కానీ, నైవేద్యములు కానీ, రకరకమైనటువంటి ఎన్నో రకాల కానుకలు కానీ ఏమి అర్పించినా సరే నేను వాటిని అంగీకరించను అని దేవాతి దేవుడే స్వయంగా చెప్తున్నాడని. మరొక విషయం ఒకసారి ఆలోచించేద్దాం. యెషయా 59వ అధ్యాయము 1-2 వచనములు. రక్షింపనేరక ఇండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఇండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దామండి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదంట. మనుషుల హస్తములైతే కురచగా ఉంటాయి. అంటే మనుషులు నీకు సహాయం చేయమంటే ఒకసారి చేస్తారు, రెండోసారి చేస్తారు. ఒకవేళ ఒక 10,000 రూపాయలు అప్పిస్తే ఒక్కోసారి ఇచ్చిన తర్వాత, రెండోసారి ఇచ్చిన తర్వాత, మూడోసారి కనుక మనం ఇవ్వకపోతే వాళ్ళు మరలా వాళ్ళ చేతులతో మనకేమీ ఇవ్వరంటండి. అది మనుషుల హస్తములు అలా కురచగా ఉంటాయి, కానీ మన దేవుని హస్తములు కురచైన హస్తము కాదు. హల్లెలూయా. ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెవిటివాడు కాదండి. మీరు చేస్తున్నారే, ఏ ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయం మీద, ఏ కోరికతో, ఏ ఆశతో నువ్వైతే ప్రార్థన చేస్తున్నావో ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తున్నాడు. కానీ ఆయన చెవులు మందం కాలేదంటే వింటున్నాడు, కానీ ఆ ప్రశ్నకు, నీ సమస్యకు ఆ పరిష్కారం రావట్లేదు. అంతేకాదు, మీ దోషములు మీ దేవునికి అడ్డముగా వచ్చును. హల్లెలూయా. అదేంటండి అయ్యగారు, మా దోషములు దేవునికి అడ్డంగా రావడం ఏంటి అనే ఆలోచన వచ్చే ఉంటుంది. ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఏమైనా మనం చేయకూడని పనులు ఏమైనా చేస్తున్నామా, ఒకవేళ మాట్లాడకూడని మాటలు ఏమైనా దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడుతున్నామా, చూడరాని దృశ్యాలు ఏమైనా చూస్తూ ఉన్నావా, లేదంటే నీ భర్తతో రకరకాల గొడవలు, నీ భార్యను రకరకాల తిట్లు, నీ కుమార్తెలను సరిగ్గా చూసుకోకుండా నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇదే మందిరంలో ఉండి మరలా ఇదే పక్కకు వెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నావా, ఒకవేళ అలాంటి దోషములు ఏమైనా నీ దేవునికి నీకు కనుక ఏమైనా అడ్డంగా ఉన్నాయేమో,
ఒకవేళ అలాంటి దోషాలు ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, మీ యొక్క మొరను నేను ఆలకించట్లేదు. మీరు చేసే పాపములు, మీరు ఏవైతే నాకు విరోధంగా చేస్తున్నారో, వాక్యానుసారమైన జీవితం జీవించకుండా చూడరాని దృశ్యాలు, మాట్లాడుకున్న మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో అవే నీ ప్రార్థనకు నాకు అడ్డుగోడలుగా ఉన్నాయమ్మా. ఒక్కసారి అవి కనుక నీవు తొలగించుకుంటే కనుక ఈరోజే నీ సమస్యలకు పరిష్కారం చూపించే దేవుడు మన యేసయ్య. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమపడతాం. అనుకోవచ్చు, నేను చేస్తాను పనులు ఎవరో చూడట్లేదండి, నేను మందిరానికని వచ్చాను కానీ నా భార్య కళ్ళు కప్పి మందిరానికని వచ్చాను, ఎక్కడికో వెళ్ళాను, నా భార్య చూస్తే ఇంట్లో ఉంది కదా, నా భార్య నన్ను చూడట్లేదు. లేదంటే ఇక్కడికే వెళ్ళొస్తానని నీ భర్తకు చెప్పకుండా నువ్వేమైనా చేయకుండా పనులు నువ్వు చేస్తున్నావేమో. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను చూడట్లేదని కాలేజీకని వెళ్ళిన వ్యక్తివి, నువ్వు యవ్వనస్తుడు కానీ యవ్వనస్తురాలు కానీ కాలేజీకి వెళ్లకుండా రకరకాల తిరుగుళ్ళు, సినిమాలని, షికార్లని, ఫ్రెండ్స్ అని రకరకాల తిరుగుళ్ళు తిరుగుతూ నువ్వు అనుకోవచ్చు, నా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు కదా, నా తండ్రి చూస్తే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, మా అమ్మ చూస్తే ఇంట్లో కూర్చుంది, నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నావు. కానీ నన్ను పుష్టించినటువంటి దేవాతి దేవుడు చూస్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోద్దు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడతావు. అదే విషయాన్ని కనుక నువ్వు గుర్తుంచుకొని, ఏవైతే ఒకవేళ ఏ అడ్డుగోడలు అయితే దేవునికి నీకు అడ్డుగా ఉన్నాయో ఈరోజే ఆ అడ్డుగోడలు తొలగించుకుంటే కనుక మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా.